అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేవీఎల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్. ఈ వీడియోలో మీకు చూపించే ఈ ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూస్తున్నారు కదా. సో మనకి G+2 అండి ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే. ఇంటి ముందు రోడ్ అయితే పెద్ద రోడ్డే, సిమెంట్ రోడ్ ఉంది. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ డాబా అండి, ఫస్ట్ ఫ్లోర్ డాబా. సో సెకండ్ ఫ్లోర్ అయితే మనకి రేకులు పోర్షను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన మా నెంబర్ అయితే ఇచ్చాం, కాల్ చేయండి. పైకి వెళ్ళడానికి స్టెప్స్కి అయితే టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మెయిన్ వాళ్ళంతా కూడా టైల్స్ అయితే డిజైన్ చేశారండి. సో మనకి వాటర్ కనెక్షన్ ఉంది, డ్రైనేజీ కనెక్షన్ ఉంది. ఇది ఉత్తరం వైపు సందు. ఇది వచ్చేసి మనకి ఇంటి ముందు రోడ్డు అండి. మీకు గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూపిస్తున్నాను. సో మనకి పోర్షన్ వైజ్గా ఉంటాయండి. సో ఒక వరండా, ఒక హాలు, ఒక కిచెన్ అండి. పైన జిప్సమ్ సీలింగ్ అయితే చూడొచ్చు. మంచి కండిషన్లో ఉంది ఈ హౌస్ అయితే. సో ఓనర్ అయితే దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇది టోటల్గా మనకి 42 గజాల్లో అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. 42 గజాల్లో మనకి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇదంతా కిచెన్ ఏరియా. సో కిచెన్లో కూడా చూడొచ్చు మీరు సిమెంట్ కబోర్డ్స్, అలాగే మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా టైల్స్ ఇచ్చారు. సో ఇది వాష్ ఏరియా, ఇదంతా కూడా వాష్ ఏరియా అండి. ఇక్కడైతే మనకి కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు. సో మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తాను. మీకు ఇప్పుడు వెళ్ళేది మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తానండి. ఇది 42 గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు. సో మన ఫేసింగ్ అయితే సౌత్ ఫేసింగ్ రోడ్ అండి. సో మీరు చూడొచ్చు పైన జిప్సమ్ సీలింగ్, అలాగే ఈ మెయిన్ వాల్ అంతా కూడా టైల్స్ మొత్తం డిజైన్ చేశారు. సో ఇది పైన టైల్స్ అయితే ఇచ్చారు, కింద టైల్స్, అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్ కూడా టైల్సేనండి ఫ్లోరింగు. సో ఇది రెంట్స్కి ఇచ్చుకున్నా కూడా టోటల్గా మీకు ఒక 12 నుంచి 14,000 రెంట్ అయితే వస్తుంది. సో ఇదంతా కూడా మొత్తం కూడా ఈ ఫస్ట్ ఫ్లోర్ కట్ అయితే మీకు 3 years ఓల్డ్ అండి. పైన జిప్సమ్ సీలింగ్ అయితే చూడొచ్చు, 3 years అవుతుంది. అలాగే సెకండ్ ఫ్లోర్ రేకుల పోర్షన్ కూడా వేసి ఒక 8 months అవుతుంది. సో గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఒక 10+ అవుతుందండి, 10 years ప్లస్. సో ఇది హౌస్కి ప్లాన్ ఉంది, రిజిస్ట్రేషన్ అండి. సో మీరు ఏదైనా సరే ఈ ప్రాపర్టీ చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది. సో మీకు రెంట్ అయితే 13 నుంచి 14,000 రెంట్ అయితే వస్తుంది 42 గజాల్లో. లొకేషన్ అయితే వచ్చి మీకు విజయవాడ సింగనగర్ బాంబే కాలనీ అండి. ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీన్ పైన మా నెంబర్ అయితే ఇచ్చాం, కాంటాక్ట్ చేయండి. ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇదంతా వాష్ ఏరియా. ఇక్కడ వచ్చే వాషింగ్ మిషన్ అంతా పెట్టుకున్నారు, టైల్స్ అంతా మొత్తం ఇచ్చారు. సో అతి తక్కువ కాస్ట్లో ఇస్తున్నారండి ఈ ప్రాపర్టీ అయితే. కాస్ట్ అయితే మనకి 25 లక్షలు అయితే చెప్తున్నారు. 25 లక్షల్లో మనకి 13 నుంచి 14 రెంట్ అయితే వస్తుంది. 25 లక్షల్లో మనకి 3 ఫ్లోర్ల బిల్డింగ్ అంటే చాలా లో కాస్ట్ బడ్జెట్. మనకి సరౌండింగ్స్ అంతా కూడా మనకి ఈ ఆటో ఫెసిలిటీ కానీ, స్కూల్స్ కానీ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు ఆర్టీసీ బస్సు కానీ, సో ఆర్టీసీ బస్సు వెళ్ళే రోడ్డు నియర్ బైగా ఉంటుంది ఈ ప్రాపర్టీ అయితే. ఇది మీకు సెకండ్ ఫ్లోరు రేకుల షెడ్ అండి. సో ఇలాంటి ఇంట్రెస్టెడ్ ప్రాపర్టీస్ మళ్ళీ చూడండి, మా పేజ్ని ఫాలో చేయండి. అలాగే నేను పెట్టే ప్రాపర్టీస్ వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ ప్రాపర్టీ అయితే మీకు నచ్చితే కేవీఎల్ ప్రాపర్టీస్ వాళ్ళు మాట్లాడే మంచి ప్రైస్కి అయితే ఇప్పించడం జరుగుతుంది. సో లొకేషన్ అయితే విజయవాడ సింగనగర్ బాంబే కాలనీ అండి. 42 గజాల్లో అయితే మనకి 3 ఫ్లోర్ల బిల్డింగు, దక్షిణం ఫేసు. మనకి ఇంటి ముందు రోడ్డు కూడా 15 feet రోడ్డు ఉంటుంది, సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ ఉంది, మున్సిపల్ వాటర్ ఉంది. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మాత్రమే స్క్రీన్ పైన మా నెంబర్ అయితే ఇచ్చాం, కాల్ చేయండి. ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి. సేల్ చేస్తే మేము 1% కమిషన్ అయితే తీసుకుంటామండి. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ ఆల్.